ఆలయంలో చొరబడ్డ దొంగలు హుండీ కొల్లగొట్టారు. సొమ్ము ఎత్తుకెళ్లిన నెల రోజుల తర్వాత దొంగలించిన సొత్తును తిరిగి ఆలయంలో వదిలి వెళ్లారు. అనంతపురం జిల్లాలోని బుక్కరాయ సముద్రంలో చోటు చేసుకుంది ఆసక్తికర ఘటన. నెల రోజుల క్రితం బుక్కరాయ సముద్రం చెరువు కట్టపై ఉన్న ముసలమ్మ ఆలయంలో చోరీ జరిగింది. రాత్రిపూట ఆలయంలోకి చొరబడ్డ దొంగలు హుండీ పగలగొట్టి సొమ్ము దోచుకెళ్లారు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తాజాగా గురువారం ఉదయం హుండీ తలుపులు తెరిచిన పూజారికి గర్భగుడి ఎదురుగా ఓ మూఠా కనిపించింది. పూజారుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని మూట విప్పి చూడగా అందులో నగదుతో పాటు ఓ లేఖ కూడా కనిపించింది. హుండీలో నగదు దొంగలించడంతో తమ పిల్లలు అనారోగ్యం బారిన పడ్డారని దొంగలు లేఖలో పేర్కొన్నారు. ఆ నగదును లెక్కించగా 1,86,486 రూపాయలు ఉన్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అమ్మవారి మహత్యం వల్లే చోరీ అయిన సొత్తు తిరిగి వచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.